వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఎస్బిటెట్ డిప్లొమా స్టూడెంట్స్ సంబంధించి సప్లీ ఎగ్జామ్స్ డిలే అవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్ నష్టపోతున్నారు. సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, డిప్లొమా సర్టిఫికేట్ అయినా తీసుకోవచ్చు. ఇలా చాలా ప్రాబ్లమ్స్లో అయితే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రీవియస్ రెగ్యులేషన్స్ ఉంటున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అసలు ఈ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సప్లీ ఎగ్జామ్స్ సంబంధించి క్లారిఫికేషన్ మీకు ఈ వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా సప్లీ ఎగ్జామ్స్ కోసం చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనకు యాక్చువల్గా నవంబర్ కానీ డిసెంబర్లో సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఒక్కసారి ఎగ్జామ్స్ మిస్ అయ్యాయంటే అకాడమిక్ ఇయర్ మిస్ అయినట్టే యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఎస్బిటెట్ వాళ్ళు జూన్లోనే సప్లీ ఎగ్జామ్స్ పెడతామని అయితే చెప్పారు. బై ఛాన్స్ కండక్ట్ చేస్తే జనవరి లాస్ట్ వీక్లో కండక్ట్ చేయొచ్చు అనేది డౌట్గానే చెప్పారు. కానీ జనవరి లాస్ట్ వీక్లో కండక్ట్ చేయాలంటే 1 మంత్ బిఫోర్ నోటిఫికేషన్ రావాలి. ఇంతవరకు అయితే నోటిఫికేషన్ రాలేదు. ఈ నోటిఫికేషన్ ఇంకా డిలే అయిపోతే ఇంకా జనవరిలో కండక్ట్ చేయకపోతే అసలు ఈ గ్యాప్లో ఎప్పుడూ కండక్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. జూన్లోనే సప్లీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అనవసరంగా మళ్ళీ ఇంకొక ఇయర్ వేస్ట్ అవ్వాల్సిందే అవుతుంది. సో నోటిఫికేషన్ సంబంధించి క్లారిఫికేషన్ అయితే అర్థమైంది కదా. ఎస్బిటెట్ వాళ్ళు నిర్ణయానికి అయితే వచ్చింది జూన్లో కండక్ట్ చేయడానికే. ముందు కండక్ట్ చేయడానికంటే మనకు ఈ 1 వీక్ లోపల నోటిఫికేషన్ అయితే రావాలి. కానీ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది 50-50నే. కానీ మీరందరు స్టూడెంట్స్ కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే ఎస్బిటెట్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది. అదేంటి అనేది ఫస్ట్ క్లియర్గా వినండి. మీరు ఫస్ట్ అందరు స్టూడెంట్స్ యూనిటీగా ఉండండి. మీరందరూ ఒక డే అనుకొని కంపల్సరీగా ఎస్బిటెట్ ఆఫీస్కి వెళ్ళి మీట్ అవ్వండి. ఒక మెమోరాండం సబ్మిట్ చేయండి, మాకు సప్లీ ఎగ్జామ్స్ కంపల్సరీ కండక్ట్ చేయాలనేది. మీరు అందరూ ఎలా గ్యాదర్ అవ్వాలి, ఎలా ఒక డే రోజు వెళ్ళాలి అంటే మీ అందరికీ ఎస్బిటెట్ సంబంధించి నేను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. పర్టికులర్ ఒక డే మెన్షన్ చేస్తాను. ఆ డే రోజు అందరూ గ్యాదర్ అయ్యి ఒక రోజు వెళ్ళి అడగండి. దాంతోపాటు ఎన్ఎస్సిఐ వెంకటన్న గారు ఉన్నారు. తను ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మనకు లీడింగ్లో ఉంది, గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాబట్టి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకట్ గారిని మీరు కాంటాక్ట్ అవుతే మీకు యూస్ఫుల్ అవుతుంది. తన ద్వారా మీరు ఎస్బిటెట్ని అప్రోచ్ అవుతే మనకు ఎస్బిటెట్కి స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ కాంగ్రెసే కాబట్టి ఎన్ఎస్యుఐ మనకు కాంగ్రెస్ తరపున స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కాబట్టి కన్ఫామ్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఎస్బిటెట్ ఆఫీస్కి వెళ్ళాలి. నెక్స్ట్ డేనే వెంకట్ గారిని వెళ్ళి మేము ఎస్బిటెట్కి వెళ్తే ఇలా చెప్పారు, మాకు పాసిబుల్ అవ్వట్లేదు, హెల్ప్ చేయండి అని చెప్పి అడగండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మీకు ఎంతమందికి కావాలి అంటే అంతమంది స్టూడెంట్స్ కంపల్సరీగా వెళ్ళాల్సిందే. ఇక్కడ వాళ్ళు వెళ్తారులే వీళ్ళు వెళ్తారులే అనుకుంటూ ఉంటే మాత్రం అక్కడ ఏది పనవ్వదు. ఎవరికి కావాలి ఎగ్జామ్స్. ఇంకా ఈ ఎగ్జామ్స్ టైంలోనే ఇంకొకటి కూడా చేయండి. ఇప్పుడు ఎస్బిటెట్ ఆఫీస్ మెమోరాండం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బాలమూరి వెంకట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ మీట్ అయ్యి ప్రీవియస్ రెగ్యులేషన్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మాకు సబ్జెక్ట్ ఎక్సెప్షన్ కూడా 3 సబ్జెక్ట్స్ కాదు ఇంకెక్కువ ఇవ్వమని అడగండి. లేదు అంటే పాస్ అవ్వడానికి ఎస్బిటెట్ వాళ్ళు ఇలా పాస్ అవ్వకుండా చేస్తున్నారు, చాలా టైమ్స్ సప్లీస్ రాసిన మార్క్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అని చెప్తూ మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి ఇప్పుడు తీసుకెళ్ళండి. గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కన్ఫామ్గా మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఎన్ఎస్యుఐ వెంకట్ ద్వారా ఫస్ట్ మీరు వెళ్తే మీకు కన్ఫామ్గా ఈసారి సప్లీ ఎగ్జామ్స్ ముందుగా కండక్ట్ చేయడం, అలాగే సబ్జెక్ట్ ఎక్సెప్షను లేదంటే పాస్ మార్క్స్ సంబంధించి పేపర్ కరెక్షన్ సంబంధించి డ్రాబ్యాక్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.